RE5 న్యూస్ కి స్వాగతం. అవినీతిని ప్రశ్నించినందుకు పెద్దలింగాపూర్ కాల్వ పనులపై నిలదీసినందుకు నా మీద దాడుల ప్రజాపాలనలో ప్రశ్నిస్తే నేరమా అని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ప్రశ్నించారు. ఫేస్బుక్లో వాట్సాప్ స్టేటస్లలో ప్రశ్నించినటువంటి కార్యకర్తలపై నాయకులపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయటం ఎంతవరకు సమంజసమని అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు నివాసంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమై బాలకిషన్ మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ నిన్న గుండారంలోని తన ఇంటిపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన అనుచరులతో తన ఇంటి ముట్టడి చేసే కార్యక్రమం పెట్టుకున్నాడని తెలిపారు. ఈ ప్రజాపాలనలోని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని అన్నారు. నాపై ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నేను నిరంతరం ప్రజల గొంతుకనై మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. నేను ప్రజల తరపున ప్రశ్నిస్తే నీ కాంగ్రెస్ గుండాలతో నన్ను చంపించే కుట్ర చేస్తావా అని ప్రశ్నించారు. మానకొండూరు నియోజకవర్గం ప్రజలే వాళ్ల తరపున ప్రశ్నించే ప్రతినిధిగా నాకు అవకాశం కల్పించారని అన్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల మీద, అబద్ధపు 420 హామీల మీద ప్రశ్నించిన నాయకుల మీద ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు, వేధింపులు చేయటం చాలా బాధాకరమన్నారు. గత 15 నెలల నుండి గన్నేరు వరం డబుల్ రోడ్డు పనులు ఎందుకు పూర్తవ్వట్లేదని, 15 నెలల నుండి ఏం అభివృద్ధి చేసినవు అని ప్రశ్నిస్తున్నా అన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేయలేదు అని అసెంబ్లీలో చెప్తున్నావు కదా, నేను చేసిన అభివృద్ధి ఆనవాళ్లు ఏ గ్రామానికి వెళ్ళినా ఉంటాయని అన్నారు. వాగులు వంకలతోని పచ్చని పొలాలతోని కలకలలాడుతూ ఉన్నటువంటి నా మానకొండూరు, ఎందుకంటే 6 మండలాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు, అటు మిడ్మానేర్ కావచ్చు, అలాగే తోటపల్లి రిజర్వాయర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, రంగనాయక సార్ కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, అన్ని జీవ ప్రాజెక్టుల మధ్యన ఉన్నటువంటి ప్రాంతంలో మళ్ళీ ఎందుకో ఈ 10 సంవత్సరాలు ఎన్నడూ కూడా ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితిని నేను ఎమ్మెల్యే కాలంలో కూడా నేను ఎన్నడూ కూడా చూడలేదు. ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి అన్నటువంటి కొంతమంది రైతుల కన్నీళ్లు ఒకవైపు కనబడతా ఉన్నాయి. కాలువలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి కొంతమంది బాధపడతా ఉన్నారు. బోర్లు ఎత్తినాయి అని కొంతమంది బాధపడతా ఉన్నారు. అరకొర కరెంట్ వస్తా ఉన్నది, ఉన్న మోటార్లు కాలిపోతున్నాయి, ఆగమైపోతా ఉన్నాము, పెట్టుబడి రాలేదు, రుణమాఫీ జరగలేదు మేము అంటూ పాపం చాలా బాధలు కన్నీళ్లతోని చాలా మంది నాకు మెసేజ్లు పెట్టడం జరిగింది. నాకు ప్రత్యేకంగా కూడా వాళ్ళు ఫోన్లు చేయడం జరిగినది. మరి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం 10 సంవత్సరాలు నన్ను ఒక ఎమ్మెల్యేగా అధికార పక్షంలో చూసినటువంటి ప్రజలు, బిడ్డ మా గొంతుగా కావాలి, నువ్వు మా సమస్యల మీదుగా కూడా నువ్వు మాట్లాడడానికి కోసము నువ్వు ఇటే ఉండాలని చెప్పేసి ప్రజలు తమ వైపు నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిలబెట్టుకున్నప్పుడు తప్పకుండా 10 సంవత్సరాల కాలంలో పొద్దున లేసి ఎగిలివారంగా లేసి నేనే వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి వాళ్ళని నిద్ర లేపేటిది, వాళ్ళతోని వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలంటే వాళ్ళ పండుగల పబ్బాలలో వాళ్ళ పెద్ద కొడుకుగా పనిచేసినటువంటి నాకు ఈ 10 రోజుల వారం రోజుల నుంచి చాలా మంది పిలిపివ్వడంతో నేను అన్ని మండలాలలో ఒక గ్రామాలను కొన్ని మండలాలను సందర్శించడం జరిగింది. అక్కడక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పాత్రికేయ మిత్రులతోని ప్రజా సమస్యలను పరిష్కరించే మరి ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రభుత్వ దృష్టిగా తీసుకోబోతున్నటువంటి సందర్భంలో ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు నన్ను చాలా విషయాలు నాకు రాసి ఇవ్వడం జరిగినది. మేమన్నది కాదు, పెద్దలింగాపూర్ లో రైతులు 18 రోజుల నుంచి అన్నమో రామచంద్ర అంటూ పండుగ పూట ఏడాదికో పూట ఓలి పండుగ ఆడుకుంటా ఉంటారు. ఓలి పండుగ రోజున కూడా వాళ్ళు ఓలీల రంగ ఓలి, మా బతుకాగమాయ ఓలి, మా కాలువలేంటిపాయ ఓలి అని పాడుకుంటా ఉన్నారు. మీరు చూసిన అవన్నీ వాళ్ళు వచ్చేది వాట్సాప్ గ్రూపులలో వచ్చినాయి. ఇక్కడనేమో ఈడ గోదావరి గట్టు మీద రామచిలుక అని ఇక్కడ కాంపాఫీస్ లో రంగులు చల్లుకొని డిబేట్లు వేసుకొని పాడుతూ ఉంటే మా బతుకామాయ ఓలి, మా కన్నీలకు బాధుడే ఎవరు ఓలి, ఆడున్నావు సత్తన్న ఓలి, ఇగనన్న రావా ఓలి అని, నిన్న చూస్తే నిన్న లేవు, మొన్న చూస్తే మొన్న లేవు, ఇయ్యాలన్న రావు సత్తన్న అని చెప్పేసి వాళ్ళు పాటలు పాడుకున్నటువంటి వీడియోలన్నీ కూడా మీరు చూసిర్రు. ఇలా ప్రజలందరూ కూడా దీని మీద ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో అటు మేము గుండారంలో రంగనాయక సాగర్ నుంచి ఎంఎస్ కాలువ ఒకటి 5 నంబర్ ఉంటుంది. పాపం వాళ్ళు 300-400 ఎకరాలు ఎండిపోయినాయి. నేను మొన్న పోయినా అక్కడ మాట్లాడినా ఒక కాలువ పైపెడితే కొన్ని నీళ్ళంతా పాప ఈలోగానే వాళ్ళు ఎండిపోయినాయి. చిన్న మాట సాయం చేస్తే వాళ్ళు బతికేటోళ్ళు వీళ్ళు అట్లాగే కళ్ళెపల్లి రేగులో అటు కూడా పంటలు ఎండిపోతా ఉన్నాయి. అరే నువ్వేం చేస్తున్నావయ్యా, నీళ్లు లేక కాదు కదా, అన్నపూర్ణలో నీళ్లున్నాయి కదా, మిడ్మానేర్ లో నీళ్లున్నాయి కదా, రంగనాయక సాగర్ లో నీళ్లున్నాయి కదా, తోటపల్లిలో నీళ్లున్నాయి కదా, ఒక్క ఫోన్ కాల్ చేసే తీరిక కూడా నీకు లేదా? ఒక కాలువకు ఫోన్ చేసి ఒక డీకో ఈకో ఫోన్ చేసి అయ్యా కాలు ఎండిపోతుందయ్యా మొత్తం తూము లావటమంటే ఎవ్వరు చెప్పినా లావడతారు.
గత సోయిలేక మొత్తం పంటలు ఎండిపోతా ఉంటే నా దృష్టికి వచ్చి నేను మాట్లాడుతూ ఉంటే ఇలా ప్రజలందరూ తూతూ అంటా ఉంటే దీనికి కారణం ప్రతిపక్ష ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అని చెప్పేసి నాకు తెలిసి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా మస్తు మాట్లాడినా గంటలు సబ్జెక్టుల మీద మాట్లాడినా, వ్యవసాయం మీద మాట్లాడినా, పర్యావరణం మీద మాట్లాడినా, దళిత ఏజెంట్ల మీద మాట్లాడినా, బడ్జెట్ మీద మాట్లాడినా. కానీ మొట్టమొదటిసారిగా ఇక లేక అయ్యో ఒక్కడు అసెంబ్లీకి పోయి అని చెప్పేసి ఒక పాట ఉంటది. అట్లా మైకాంగా 0 అవర్ అంటే ఉత్తరే 0 అవర్ అన్నట్టు ఎవడన్నా మాట్లాడుకోవచ్చు, ఎవడు గుంజుకుంటే వాడు మాట్లాడుకోవచ్చు. గండ్లలేసి పాత ఎమ్మెల్యే పాటలు పాడేటోడు, ఆటలాడేటోడు, మాకు అభివృద్ధి జరగలేదని చెప్పేసి అనేసరికి నవ్వుకున్నారు అందరూ.